పేరేం పేరే? అప్పమ్మ. మీ నాన్న పేరు? కోటయ్య. అప్పమ్మ కోటయ్య. నీ పేరు? సక్కుబాయి. సక్కుబాయి. మీ నాన్నకి ఎంతమంది పిల్లగాళ్ళు? ఆడవాళ్ళం. 6 ఆడోళ్ళు, 3 మగోళ్ళు. 3 మగోళ్ళు. ఆడోళ్ళు ఎవరెవరు? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఒక ఆమె పేరు ఆదమ్మ. ఒక ఆమె పేరు ఆదమ్మ. ఆదమ్మ. ఒక ఆమె పేరు ఆదమ్మ. నెక్స్ట్? ఒక ఆమె పేరు ఆదమ్మ ఒక ఆమె. తర్వాత? కాంతమ్మ. కాంతమ్మ. తర్వాత నర్సమ్మ. ఒక ఆమె పేరు మళ్ళీ కాంతమ్మ పెట్టారు, నర్సమ్మ పెట్టారు. నర్సమ్మ. ఉండూరు ఆమె పేరు. ఉండూరు. ఆమె పేరు భరతమ్మ. భారతమ్మ. సక్కుబాయి. 6 అక్క చెల్లెళ్ళు. ఈ 6 ఎవరు ఇచ్చారు? పెద్దామని బేతోలు ఇచ్చారు. ఒక ఆమె కానాపురం. ఒక ఆమె కానాపురం ఇచ్చారు. ఒక ఆమె కూడా మళ్ళీ కానాపురం. ఇద్దరిని కూడా. ఏమేం పేర్లు వాళ్ళ పేర్లు? కానాపురం ఇచ్చిన వాళ్ళు? కాంతమ్మ, నర్సమ్మ. కాంతమ్మ, నర్సమ్మ. బేతోలు ఇచ్చిన పేరు? పేరు ఆదమ్మ. ఆదమ్మ. 3 అయిపోయారు. ఒక ఆమెని మీ ఊర్లో ఇచ్చారు. 4. ఒక ఆమెని తమ్మరిచ్చారు. 5. ఆమె పేరు తమ్మరిచ్చిన ఆమె పేరు ఏం పేరు? భారతమ్మ. ఇంకా నిన్ను నారాయణపురం ఇచ్చారు. సక్కుబాయి. ఇంకా 6 ఆడపిల్లగాళ్ళు. మగవాళ్ళ పేర్లు? ఒక ఆయన పేరు పెద్ద ఆయన పేరు కనకయ్య. పెద్ద ఆయన పేరు కనకయ్య. ఒక ఆయన పేరు సీతారాములు. ఒక ఆయన పేరు సూరయ్య. పెద్ద ఆయన పేరు కనకయ్య. కనకయ్య అత్తగారు ఎవరు? అప్పనాశపురం. భార్య పేరు? కనకయ్య భార్య పేరు సక్కుబాయి. వాళ్ళ పిల్లగాళ్ళు ఎంతమంది వాళ్ళకి? 4 ఆడోళ్ళు, ఒక అబ్బాయి. 4 ఆడోళ్ళు, ఒక అబ్బాయి. ఎవరెవరు వాళ్ళ పేర్లు? వాళ్ళ పేరు నాకు మర్చిపోతారు. రెండో ఆయనకి ఎంతమంది పిల్లగాళ్ళు? ఆయనకి లేరయ్యా కోసం. లేకపోతే అక్క పిల్లలు చేసేది. అక్క పిల్లలు తమ్ముడు తెచ్చుకుంది. ఆ పొలం మనకు తెచ్చిపోయింది. ఇప్పుడు సంవత్సరం అయింది. పిల్లగాళ్ళు లేరు వాళ్ళకి? లేదు. లేకపోతే తాదుకుని తమ్ముడు కొడుకు సరే కొడుకుని ఆయన తాదుకుని పెళ్లి చేసింది. మూడో ఆయనకి ఎంతమంది? లేదు. ఆయన పిల్ల లేకపోతే కొడుకు ఒక పిల్లని చేసింది. సూరయ్యకి 3 కొడుకులు అయితే ఒక పిల్లని ఒక కొడుకుని తమ్ముడికి ఇచ్చుకుండు. అన్నకి ఇచ్చుకోండు చదువుకో అని. చిన్న ఆయన 3 కొడుకులు. ఆడపిల్లగాళ్ళు ఎవరన్నారా? ఓ పిల్ల. చిన్న ఆయనకి కానాపురం అక్క కొడుకు ఇచ్చుకుండా అక్క పిల్లని తమ్ముడు కొడుకుని మళ్ళీ సూరయ్య కొడుకు చదువుకున్న వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చి దానికి ముద్ర ఆడపిల్లగాళ్ళే. ఇద్దరు ఆడపిల్లగాళ్ళైతే మళ్ళీ అలానే మళ్ళీ తమ్ముడు కొడుకు వాళ్ళని ఇచ్చుకోడు. కానాపురం వాళ్ళే పెళ్ళిళ్ళు కూడా అయినాయి. పెళ్ళిళ్ళు కూడా అయినాయి. పిల్లలు